వారంతా హోటల్లో పనిచేసుకుంటూ ఆటోలు నడుపుకుంటూ బతుకుబండిని సాగించేవారు. అయితే చెడు స్నేహాలతో మద్యానికి బానిసలయ్యారు. ఆర్థిక సమస్యలు అధిగమించేందుకు దొంగతనాలకు దిగారు. అడ్డదారిలో సంపాదించిన డబ్బులు జల్సాలకు సరిపోక గంజాయి అమ్మితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని రాంగ్ రూట్లో ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. చివరికి పోలీసులకు దొరికి జైలు పాలయ్యారు. రూరల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. సిఐ ఎన్ శ్రీకాంత్ మాట్లాడుతూ పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన పసుమర్తి లక్ష్మీనారాయణ, కనిగిరి మండలం చాకిరాల గ్రామానికి చెందిన మల్లెల కొండారెడ్డి, ఒంగోలు ఇస్లాంపేటకు చెందిన షేక్ ఆరిఫ్, కనిగిరి పాతూరుకు చెందిన నాగలూరి బాలరాజు, చీమకుర్తి పట్టణానికి చెందిన కుంచాల అంకమరాజులను గుండ్లకమ్మ ఆర్చి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. కూలీ పనులు చేసుకునే నిందితులు జల్సాలకు అలవాటు పడ్డారు. గంజాయి విక్రయిస్తే అధిక మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చన్న ఆశతో విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి వద్ద 10 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. గంజాయిని పంచుకునేందుకు లక్ష్మీనారాయణ, కొండారెడ్డిలు దొంగలించిన మోటార్ బైక్పై గుండ్లపల్లి గుండ్లకమ్మ ఆర్చి వద్దకు చేరుకున్నారు. చెరో 5 కేజీల చొప్పున గంజాయిని పంచుకొని ఎవరికి వారు విక్రయించుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న గంజాయి, మోటార్ బైక్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితుల వద్ద నుంచి 1,00,000 విలువైన 100 కేజీల రాగి ట్రాన్స్ఫార్మర్ వైరు, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జిల్లా గంజాయి ముఠాను అరెస్టు చేసిన కేసులో రూరల్ సిఐ ఎన్ శ్రీకాంత్, మద్దిపాడు ఎస్ఐ వి మహేష్, కేసును పర్యవేక్షించిన క్రైమ్ ఏఎస్పీ శ్రీధర్ రావులను ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు. మద్దిపాడు గ్రామం నందు మద్దిపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 5గురు గంజాయిని తీసుకెళ్తున్నారనే సమాచారంతో మనం వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి గంజాయి ట్రాన్స్పోర్టేషన్ చేసేసి దానికి అమ్ముకోవటం, మోటార్ సైకిల్ థెఫ్ట్ చేయటం, అదేవిధంగా కాపర్ వైరు మనకు ట్రాన్స్ఫార్మర్ కొట్టేసి కాపర్ వైర్ని తీసుకొని వెళ్ళిపోయి సందనపాడులో ఒక అతనికి అమ్ముతూ ఉంటారనమాట. అదేవిధంగా మనకి తాలూకా లిమిట్స్లో ఈ మధ్యకాలంలో ఒక దోపిడీ ఒకటి జరిగింది. దాంట్లో కూడా ఒక ఇళ్లలో ఒక ముద్దాయి దాంట్లో కూడా ఉన్నాడు. ఇట్లా మొత్తం కూడా 5గురిని ఒక గ్రూప్గా ఏర్పడి ఒక గ్యాంగ్ అనమాట, గ్యాంగ్గా ఏర్పడిపోయి ఈ నేరాలు చేయడం జరుగుతుంది. మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు స్వీయ పర్యవేక్షణలో మేము మన ఎడిషనల్ ఎస్పీ క్రైమ్ సారు శ్రీధర్ సార్ యొక్క గైడెన్స్లో వీళ్ళని పట్టుకోవడం అనేది జరిగింది. వీళ్ళు చాలా నేరాలు ఒప్పుకోవడం జరిగింది. మనం ఇప్పుడు ఈ రోజుకి 9 కేసులు 9 నేరాల్లో వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇంకా చెప్పుకున్నారు. తర్వాత ఫర్దర్గా టైం అయిపోతుందని మనం ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది కోర్టులో. వీళ్ళని మన కోర్టులో ప్రొడ్యూస్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. మొత్తం 5గురు. గంజాయి 10 కేజీలు, అట్లాగే ట్రాన్స్ఫార్మర్ ఒక 5 కేసెస్. అంటే మనం ఇప్పుడు వాళ్ళు చెప్పింది అయితే మోటార్ సైకిల్ ఒకటి రికవరీ చేసాము, కానీ ఒక ఇంకా మోర్ దాన్ మోటార్ సైకిల్ చెబుతున్నారు. దాన్ని నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో తీసుకురావాలి. వాళ్ళని అంటే యాక్చువల్ అది నెక్స్ట్ స్టాండింగ్ మనం మెటీరియల్ అయితే సీజ్ చేసాము. అది వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరిగింది.